హాయ్, ఇప్పుడు మనం క్రికెట్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చో చూద్దాం. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండానే మనం డబ్బు సంపాదించడానికి చూద్దాం. ఇదేంటంటే Dream11 ఫ్యాంటసీ క్రికెట్ అనే వెబ్సైట్ ప్రొవైడ్ చేసింది. మన ఇండియాలో ఫస్ట్ బెట్టింగ్ సైట్, మన ఇండియా అలౌ చేసిన ఫస్ట్ బెట్టింగ్ సైట్ Dream11. ఇందులో ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చో చూద్దాం. దీంట్లో మనం రిజిస్టర్ అయితే 250 రూపాయలు వాళ్ళే ఇస్తారు. వాటి ద్వారా మనం 1 లక్ష నుండి 10 లక్షల వరకు ఏ విధంగా సంపాదించవచ్చో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పటివరకు నేను సంపాదించిన అమౌంట్ మీకు చూపిస్తున్నాను. విత్ మన బ్యాంక్ స్టేట్మెంట్స్ సహా చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు కూడా ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అయితే మీరు డబ్బు పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, Dream11 అనే వెబ్సైట్ నాకు సెండ్ చేసిన అమౌంట్ ఇది 3700. మరి ఇక్కడ 2 సార్లు వచ్చాయి నాకు 700 ఒకసారి, 300 ఒకసారి, ఇక్కడ 300 ఒకసారి. ఇలా Dream11 ఫ్యాంటసీ క్రికెట్ అనే వెబ్సైట్ మనకి ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇవి నా బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు అది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. నెమ్మదిగా చూడండి. మొదట నేను చెప్పిన విధంగా టైప్ చేయండి. https://d11.io స్మాల్ ఐఓ అండి అండ్ యాష్ క్యాపిటల్ B to క్యాపిటల్ U 9 U స్మాల్ U అండి అండ్ V. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే Dream11 అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన క్రికెట్ ఏంటంటే విండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు క్రికెట్ మీద ఐడియా ఉంటే చాలు. ఇప్పుడు చూపించిన విధంగా ఇక్కడ 100 క్రెడిట్స్లో నువ్వు 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కీపర్ డీకాక్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు కీపర్ని సెలెక్ట్ చేసుకున్నాం. అలా బ్యాట్స్మెన్ని 5 మెంబర్స్ మనం చేయాలి. ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కనిపిస్తాయి. బ్యాట్స్మెన్ 5 మంది, ఆల్రౌండర్లు 2, బౌలర్ 3 కంపల్సరీ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం. 5 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు ఆల్రౌండర్లు 2 తీసుకోవాలి. అంటే మినిమం 3 తీసుకోవచ్చు, కానీ మనం బ్యాట్స్మెన్ 5 మంది తీసుకోవడం వల్ల ఆల్రౌండర్ 2 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా అందరినీ తీసుకున్నాక మనం కెప్టెన్ని, వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవాలి. కెప్టెన్ డివిలియర్స్, వైస్ కెప్టెన్ వార్నర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన టీం ఈ విధంగా సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసినాక ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈమెయిల్ అడ్రస్ అండ్ మన పాస్వర్డ్ టైప్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి ఇది ఇచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇంతకుముందు మీరు రిజిస్టర్ కాకూడదు ఈ ఈమెయిల్తో. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. ఇలా ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ టైప్ చేసేసాక మన ఫ్యాంటసీ టీమ్ నేమ్, ఇప్పుడు ఫ్యాంటసీ టీమ్ నేమ్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. సూపర్ స్టార్ అని, అలా మీకు నచ్చిన పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మై Dream11 టాపర్ అని నా టీం చెప్పుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ మనకు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ ఇవ్వాలి మనం. ఇలా క్లిక్ ఇవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. మా మొబైల్ వెరిఫికేషన్ ఇక్కడే చేసుకోవచ్చు, కానీ ఇది క్లోజ్ చేసి మనకు వెబ్సైట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మనం అలా దాన్ని క్లోజ్ చేయగానే మనకు వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇవే ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు డబ్బులు ఎంత ఉన్నాయంటే RS పైన టాపర్లో పైన 0 రూపీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవన్నీ లీగ్స్. ఈ లీగ్లో మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. 12 రూపాయలు పెడితే 20 వస్తుంది, 12 రూపాయలు 40 వస్తుంది. అలా అంటే మనం విన్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అకౌంట్ వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇలా ఊరికి అలా ఒక టీంని మనం పెట్టాం. అలా ఒక టీంని, ఆ టీంని ఏ విధంగా జాయిన్ అవ్వచ్చో ఇప్పుడు చూపిస్తున్నాం. ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. ఇప్పుడు ఏంటంటే అకౌంట్ వెరిఫై గెట్ అండ్ 250 దగ్గర క్లిక్ ఇవ్వాలి పైన. అలా క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు సెండ్ ఓటీపీ అని అడుగుతుంది.
అలా నా మొబైల్ నెంబర్ ఇవ్వగానే సెండ్ ఓటీపీ నాకు వస్తుంది. అది ఇవ్వగానే మీ మొబైల్ నెంబర్ యాక్టివేషన్ అయిపోతుంది. మొబైల్ నెంబర్ ఎందుకంటే మీకు అప్డేట్స్ పంపిస్తుంది, ఎంత గెలిచారు, ఎంత అమౌంట్ గెలిచారని అప్డేట్స్ మీకు పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు. అలా ఇప్పుడు వెరిఫికేషన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. అలా వెరిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే అకౌంట్ వెరిఫైడ్ అని వచ్చేసింది. ఇప్పుడు అకౌంట్ వెరిఫైడ్ అంటే 25 రూపీస్ నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ 25 రూపీస్ చూద్దాం ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అయిపోగానే నాకు 25 రూపీస్ నా అకౌంట్లో ఉంది. చూసే మళ్ళీ బ్యాక్ రాగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. నాకు ఇప్పుడు వ్యాలెట్ ఫిల్ అయిపోయింది. 25 రూపీస్ నా వ్యాలెట్లో ఉంది. మళ్ళీ వెరిఫై అండ్ లింక్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ను కూడా మనం వెరిఫై చేయాలి. వెరిఫై అనే బటన్ మీద క్లిక్ ఇద్దాం. క్లిక్ అనే నీకు ఈమెయిల్ సెండ్ అవుతుంది. నీకు ఇప్పుడు ఈమెయిల్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు నీ మెయిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది. రిఫ్రెష్ కొట్టాను, ఇక్కడ వచ్చింది. అలా రిఫ్రెష్ కొట్టగానే ఇప్పుడు వచ్చింది కన్ఫర్మ్ యువర్ Dream11 అకౌంట్. దాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్ వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు క్లిక్ హియర్ టు వెరిఫై క్లిక్ ఇవ్వగానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యువర్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అంటే నీ అకౌంట్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు నీ అకౌంట్లో బ్యాలెన్స్ 50 రూపాయలు అవుతుంది. ఇంకొక 25 రూపాయలు అడిషనల్గా యాడ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం, ఎంత యాడ్ అయిందని ఇప్పుడు చూద్దాం. అలా ఆ అకౌంట్ రిఫ్రెష్ కొట్టగానే 50 రూపీస్ 50 రూపాయలు నీ అకౌంట్లో యాడ్ అయిపోయింది. మీకు 250 రూపాయలు రావాలంటే మళ్ళీ వెరిఫై నౌ గెట్ 250 కానీ మళ్ళీ క్లిక్ ఇస్తున్నాం. అలా క్లిక్ ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని ఈమెయిల్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మీ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే పాన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలంటే 10,000 కంటే ఎక్కువ మీ అమౌంట్ గెలిచినప్పుడు వాళ్ళు 30% తీసుకుంటారు. అందువల్ల మనం పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా పాన్ కార్డ్ డీటెయిల్స్, నేమ్, కార్డు. మన స్టేట్ ఏంటంటే మెయిన్ మనకు ఆంధ్రప్రదేశ్ ఉండదు. అందువల్ల ఏంటంటే తెలంగాణ అనేది ఉంటుంది. తెలంగాణ ఇచ్చేస్తాం. లేకపోతే కర్ణాటకనే ఇవ్వండి, ఏది ఇచ్చినా పర్లేదు మన పాన్ కార్డ్కి. కర్ణాటక, తెలంగాణ. ఇలా పాన్ కార్డ్ ఇమేజ్ను మస్ట్గా అప్లోడ్ చేయాలి. అలా చేయగానే మీకు ఇక్కడ 250 అమౌంట్ వచ్చేస్తుంది. అప్పుడు అకౌంట్ వెరిఫై అయినట్టు. ఇప్పుడు మనం ఈ అమౌంట్తో బెట్టింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ వెబ్సైట్లో చూపించిన విధంగా గ్రాండ్ లీగ్స్ కింద లీగ్స్ అన్నీ ఉంటాయి మనకు. ఇక్కడ 200, 40, 20, 300 ఇవన్నీ ఏంటంటే ఇక్కడ 20 రూపాయలు పే చేస్తే 200 వస్తుంది. కింద ఏంటంటే 10 విన్నర్స్ అంటే ఆ 200 అమౌంట్ని 10 విన్నర్స్కి పంచి పెడతారు మొత్తం. అంటే మనం పే చేయాల్సింది ఎంతంటే ఇక్కడ 20 రూపాయలు మాత్రమే. ఒకవేళ నీకు లక్ ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ర్యాంక్ వస్తే నీకు 20 రూపాయలు పెట్టిన అమౌంట్కి డబుల్ రావచ్చు, త్రిబుల్ రావచ్చు. ఇప్పుడు లీగ్ ఏ విధంగా జాయిన్ అయ్యాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా అలా దాని మీద క్లిక్ ఇవ్వగానే జాయిన్ బటన్ మీద క్లిక్ ఇస్తాం. ఏది జాయిన్ అవ్వాలనుకుంటే దాని జాయిన్ బటన్ మీద క్లిక్ ఇస్తాం. జాయిన్ బటన్ ఇవ్వగానే ఇది స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మన స్టేట్ ఆంధ్ర ఉండదు మనకు. అందువల్ల తెలంగాణ అని పెట్టుకో, లేకపోతే కర్ణాటక అని కూడా పెట్టుకోవచ్చు. ఆ రెండిట్లో నేను తెలంగాణ అని పెడుతున్నాను. అలా పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్ లెట్స్ గో అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. మీ అకౌంట్ వెరిఫై ఇలా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఎంట్రీ ఇవ్వగానే మీకు ఈ విధంగా చూపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ లీగ్ కింద క్లిక్ ఇవ్వగానే మీరు జాయిన్ అయిపోతారు. అంటే 20 రూపాయలు మీ అకౌంట్లో కట్ అయిపోతుంది. అది ఏ విధంగా ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూపిస్తుంది పైన నీ వ్యాలెట్ బాక్స్లో పైన 30 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు అంటే 20 రూపాయలు మీరు జాయిన్ పెట్టేశారు. ఇప్పుడు నీకు లక్ ఉండి కానీ గెలిస్తే ఆ 200 నీకే రావచ్చు. 200 అంటే 100 రూపీస్ నీకు రావచ్చు. ఫస్ట్ వచ్చిన అతనికి 100 రూపీస్. ఇలా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మై లీగ్స్లో. ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే మన 12 మెంబర్స్లో 11 మెంబర్స్ వీళ్ళంతా మనకు పోటీగా ఉన్నారు. ఈ 11 మెంబర్స్ ఇలా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్స్ చూపిస్తుంది. మ్యాచ్ స్టార్ట్ అవగానే మీకు పాయింట్స్ చూపిస్తుంది.
మ్యాచ్ స్టార్ట్ అవగానే మీకు వాళ్ళ పాయింట్స్ ఎన్ని మీ పాయింట్స్ ఎన్ని అలా చూపిస్తూ ఉంటుంది. అంటే దీని టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూడొచ్చు మనం. అంటే కెప్టెన్ ఆడితే ఎన్ని రన్స్ వస్తాయి, వైస్ కెప్టెన్ ఆడితే ఎన్ని రన్స్ వస్తాయి. అంటే ఒక రన్కి 0.5 పాయింట్స్ ఇస్తారు. కెప్టెన్ ఆడితే ఒక రన్కి 1 పాయింట్ వస్తుంది. అలా ఉంటుంది. గ్రాండ్ లీగ్లో నేను క్లిక్ ఇచ్చి చూస్తాను. 2500 విన్నర్స్ ఉన్నారు. ఆడ క్లిక్ ఇవ్వగానే చూపిస్తుంది మొత్తం. అంటే ఇక్కడ ర్యాంక్ 1 వచ్చినోడికి 1 లక్ష రూపాయలు, ర్యాంక్ 2 వచ్చినోడికి 50,000, 3 వచ్చినోడికి 40, అలా 2500 విన్నర్స్ వరకు మనకు డబుల్ మనీ పే చేస్తాం. కానీ మనం దాంట్లో పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 499 రూపీస్. అంటే మనం ఎవరన్నా రిఫర్ చేసినప్పుడు మనకి 250 రూపీస్ వస్తుంది. అలా నువ్వు ఇద్దరు ముగ్గురిని రిఫర్ చేస్తే నీకు ఈజీగా 250 అంటే 700 వరకు ఈజీగా వచ్చేస్తుంది నీకు. అంటే 499 రూపీస్ నువ్వు టెస్ట్ చేసుకుంటే, ఒకవేళ నీకు అదృష్టం బాగుండి ఒకవేళ గెలిచిన కనీసం 10వ ర్యాంక్ వచ్చినా నీకు 5,000 రూపాయలు నీకు వస్తుంది. ఈ విధంగా మనం అన్ని రిఫర్ చేసే కొద్దీ అంత అమౌంట్ మనకు వస్తూ ఉంటుంది. ఇది వెబ్. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు ఒక మెసేజ్ పెడితే, ఒక కామెంట్ పెడితే నేను దానికి క్లారిఫై ఇస్తాను. ఇవి నాకు వచ్చిన అమౌంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్. ఫ్యాంటసీ క్రికెట్ అనేది వాటి మీద ఆ నేమ్తో మీ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.